ఇది వ్యాపారం. హలో మావ, గుడ్ మార్నింగ్. టైం అయితే పొద్దున్న 6:30 అవుతుంది మావ. నేనైతే ఇప్పుడే వచ్చాను ఊరు నుంచి, అంటే బస్సు ఇప్పుడే దిగి ఇంటికి అయితే వచ్చాను. ఈ లోపు మా వాళ్ళు అయితే రెడీ అయ్యి సరిగ్గా అదే టైంకి మార్కెట్కి అయితే బయలుదేరారు. అదే బోయినపల్లి మార్కెట్కి అయితే వెళ్తున్నారంట. గత 2 రోజుల నుంచి కూడా వ్యాపారం అయితే చేయలేదు, మార్కెట్కి ఎక్కడికి కూడా వెళ్ళలేదు. ఇంటి దగ్గర ఉండి చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటాయంటే ఆటోకి సంబంధించిన పనులు, దాని పెయింట్ ఒకటి వేసారు ఆటోకి. ఆ పనులన్నీ చేసుకుంటూ ఇంటి దగ్గర ఉండిపోయారు. 2 రోజుల నుంచి వ్యాపారం అయితే లేదు. ఈ రోజే మార్కెట్కి వెళ్ళారు. నువ్వు కూడా వస్తావు మార్కెట్కి రా అని చెప్పి అయితే అడిగారు, కానీ అసలు నేను వచ్చేసరికి 6:30 అయింది. మనకేమో నైట్ ఏమో బస్సులో అదొక రకంగా అయితే ఉందమ్మా. అంటే ఎప్పుడు మనం బస్సులో ఇబ్బంది అయితే ఎప్పుడు లేదు, కానీ ఇవాళ అయితే మాత్రం వికారంగా అయితే వచ్చింది, వాంతి వచ్చినట్టుగా అయింది. అందుకని కొంచెం బాగాలేదు, మీరు వెళ్ళొచ్చండి ఈ రోజుకి, రేపు నుంచి అయితే నేను మార్కెట్కి వస్తానని చెప్పి వాళ్ళని అయితే వెళ్ళిపోమన్నాను. వాళ్ళైతే మార్కెట్కి అయితే వెళ్ళిపోతున్నారు. నేనైతే రేపు నుంచి అయితే మళ్ళీ మార్కెట్కి అయితే వెళ్తాను మామ. అయినా వాళ్ళ మార్కెట్కి వెళ్ళి నాకు కూడా చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి. ఏంటంటే పాయింట్ అవుట్ చూడాలి బండికి, అది కాకుండా కాట అవుట్ పోయింది కదా మంది, ఆ కాట అవుట్ ఈ రోజు కొత్తది అయితే కొనాలి. ఆ కాట అయితే వేరే ఒకరి దగ్గర తెచ్చాను కదా, వాళ్ళు అయితే ఇచ్చేయమన్నారు మామ. నేను ఊరు వెళ్ళాను కదా, ఊరు వెళ్ళిన తర్వాత ఇంటికి పార్సల్ అయితే వచ్చింది. మనం అప్పుడు స్పీకర్ బుక్ చేశానని చెప్పాను కదా మీకు, అదైతే వచ్చింది. మేవీ స్పీకర్ ఇదైతే డెలివరీ అయితే వచ్చింది మనకి నేను లేనప్పుడు. ఇదైతే 1400 మామ. 1400 అంటే చాలా చాలా బెస్ట్ ఇది. అంటే క్వాలిటీ అయితే మాత్రం ఫుల్ క్వాలిటీ అయితే ఉంది. సౌండ్ అయితే అసలు చాలా క్లియర్గా ఉంది. నాకు ఆటోలోకి పని చేస్తుందని చెప్పి నేనైతే కొన్నాను. ఆటోలో సబ్ ఓఫర్ ఏందని చూశాను, కానీ అదైతే మొబైల్ సౌండ్ అయితే వచ్చేస్తుంది గట్టిగానే. మనకి అసలే తలకాయ పోటు అలాంటివన్నీ పెడితే ఇంకా హెడ్ ఏక్ అని చెప్పి నేనైతే అది వదిలేసి ఈ స్పీకర్ అయితే బుక్ చేశాను. సింపుల్గా ఉంటుంది కదా, క్వాలిటీ బాగుందని చెప్పి దీంట్లో రేటింగ్స్ కూడా చూసే దీన్ని అయితే బుక్ చేశాను. ఇదైతే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది మామ, చాలా బాగుంది. ఈ పార్సల్ తీయడానికి అయితే నాకు చాలా టైం పట్టింది. చుట్టూ ప్లాస్టర్లో ఉన్నాయి, మనకేమో ఒక చేయి సపోర్ట్ చేయట్లేదు కదా, అందుకని కొంచెం లేట్ అయితే అయింది. స్పీకర్ అయితే మాత్రం ఫుల్ క్వాలిటీ ఉంది మామ. ఇది 1400 రూపాయలకి అయితే ఇది చాలా చాలా బెస్ట్ మామ. ఇది నన్ను అయితే చాలా సాటిస్ఫై చేసింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది, బిల్ క్వాలిటీ అది కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే. నేనైతే ఇంకా కాటా కొనడానికి అయితే వెళ్తున్నాను మామ. అంటే ఇప్పుడు బండి తోలకూడదు చేతితో, కానీ తప్పలేదు. మా ఫ్రెండ్ అయితే కొంచెం ముందు ఉన్నాడు, అక్కడ వరకు ఈ బండి అయితే తీసుకెళ్ళడం అయితే నాకు తప్పలేదు. ఇంకా సరే ఇక్కడ కదా దగ్గరే కదా అని చెప్పి నేనైతే బండి అయితే తీసాను. ఇప్పుడు ఫింగర్స్తో అయితే నాకు పొట్ట అయితే బాగానే ఉంది మామ. అంటే మూమెంట్ అయితే ఇంకా ఇవ్వకూడదు, కానీ ఫింగర్స్తో మాత్రం అయితే పర్లేదు. తర్వాత దారిలో ఒక సైట్ ఉంది, ఆల్రెడీ మన బండి అదిగో ముందు కనిపిస్తుంది కదా స్టార్టింగ్లో, ఆ బండి మందే. ఈ సైట్ అయితే రెంట్కి ఇస్తారేమో అని చెప్పి అడిగితేకైతే వెళ్ళాను మామ. అడిగితేకెళ్తే 90,000 ఇమ్మంటున్నారు దీనికి. అసలు వాళ్ళు చెప్పడానికన్నా ఒక అర్థం ఉండాలి, లేదంటే మనకన్నా సిగ్గు ఉండాలి ఇంకా దాంట్లో పెట్టడానికి. 90,000 అడుగుతున్నారు మామ. 90,000 అంటే అసలు ఏమాత్రం రీజనబుల్ కాదు అది. రోడ్డు మీద చిన్న పాయింట్, అది కూడా మళ్ళీ 90,000కి మనం బండి పెట్టుకున్న తర్వాత అంట అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఇబ్బంది పెట్టినా, లేకపోతే ఏ పోలీసు వాళ్ళకి ఏ ట్రాఫిక్ ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళకైతే సంబంధం లేదంట. రోజుకి 3,000 అయితే మాత్రం ఇచ్చేయాలంట. ఇదేం రూల్స్ మావే, అసలు ఇది ఎక్కడైనా ఉందా ఇంత దారుణం అయితే. ఇప్పుడు 90,000 ఇచ్చేయచ్చు అంటే నేను ఇస్తానని నేను చెప్పట్లేదు. ఒకవేళ 90,000 ఇవ్వడానికి మనం రెడీ అయినా కూడా అక్కడ మళ్ళీ మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధం లేదంటే, ట్రాఫిక్ వాళ్ళకి సంబంధం లేదంట, మనమే చూసుకోవాలంట అవన్నీ కూడా. మళ్ళీ ఏ రోజు ఖాళీ చేయమంటే ఆ రోజు ఖాళీ చేసేయాలంట. అసలు ఎలా చెప్తున్నారంటే అలా చెప్తున్నారన్నమాట. అంటే అవకాశం ఉంది కదా, అలాగే చెప్తారు. ఇంక నేను ఏం మాట్లాడలేదు. పోనీ ఏదైనా అడిగితే పోనీ ఒక 20,000 30,000 ఉంటుందేమో అడుగుదాంలే, మాట్లాడదాం ఇద్దాం అనుకున్నాం, కానీ అసలు మరీ అంత ఘోరంగా చెప్తారని అయితే అనుకోలేదు నేనైతే. సరే అని చెప్పి ఇంకా అక్కడ నుంచి అయితే బండి అయితే తీసేసి మా నర్సరీ దగ్గరికి అయితే పెడదాం అనుకున్నాం. మా నర్సరీ దగ్గర కాదు, మా నర్సరీకి కొంచెం ముందైతే బండి అయితే పెడదాం అనుకున్నాం. కాటా కొనడానికి అయితే వచ్చాను మామ. ఈ కాటా మనం ఈ షాప్లో కాటాలు వచ్చి నేను ఒక 7 కాటాలు ఎన్నో కొన్నాను. అంటే 7 అంటే నేనే 3 కాటాలు కొన్నాను. తర్వాత మన సబ్స్క్రైబర్లు కూడా వెళ్తే వాళ్ళకి ఒక 2-3 కాటాలు అయితే వాళ్ళు కూడా కొన్నాను. అంటే ఒక 6-7 కాటాలు అయితే కొన్నాను. ఆ కాటా అయితే 1,500 మామ. మనకు బేరం అయితే ఉండదు. ఆయన అయితే 2300 చెప్తాడు అందరికి. మనం ఎలాగైనా కాటా తీసుకుంటాం, 1,500 కొట్టేస్తాం. తర్వాత ఈ కాటా తీసుకుందామని చాలాసేపు అయితే బేరపడింది దీన్ని. అంటే ఒక స్పేర్ కాటా ఉంటుంది కదా మనకు కూడా, అది ఏ టైంలో డిజిటల్ ఆగిపోతుందో తెలియదు, ఏ టైంలో అది ఏమవుతుందో తెలియదు. ఇంకో కాటా స్పేర్ ఉండడం బెటరే. అందుకని చెప్పి ఈ కాటా తీసుకుందామని చూశాను. గ్రీన్ కాదు, ఇప్పుడు దీని ముందు ఒక కాటా ఉంది అది ఆ కాటా తీసుకుందామని చూశాను, కానీ అది కూడా రేట్ ఎక్కువే. రేట్ ఎక్కువ అంటే 1,500 అంట. ఎంకే కాటా 1,590 రూపాయలు కూడా 1,600 అంట. 1,600కి 10 రూపాయలు తగ్గి 1,590 రూపాయలు కూడా రాదన్నాడు ఆయన. సర్లే ఇంకా తర్వాత వచ్చినప్పుడు చూద్దామని ఇంకా ఆ కాటా అయితే పక్కన పెట్టేసాను. కానీ చాలాసేపు అయితే చూసాను మన దగ్గర అయితే రాళ్ళు కూడా ఉన్నాయి. అదైతే కాటా ప్లేట్తో పాటు వస్తుందంట. 10 కేజీలు వెయిట్ అయితే కాస్తుంది అది. కాటా అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. తీసుకుంటే మంచిదే, కానీ మన దగ్గర అమౌంట్ కూడా కొంచెం టైట్ ఉంది. ఇంక సర్లే తర్వాత చూద్దామని చెప్పి దాన్ని అయితే పక్కన పెట్టేసి నేనైతే ఈ కాటా పట్టుకుని అయితే బయలుదేరిపోయాను. మనకి పాత కాటా ఉండేది కదా, బ్లూ కాటా, ఇంతకుముందు వీడియోలు ఉండేది చూసారు కదా మీరు. మన కాటా ఉండేది అది పోయినప్పుడు అన్నాను కదా నేను, అది సెంటిమెంట్ కాటా. ఎన్నాళ్ళు మన వ్యాపారం నెట్టుకొచ్చింది, కాటా పోయిందని చెప్పి అప్పుడు చాలా ఫీల్ అయ్యాను. నిజంగా కాటా పోయిన దగ్గర నుంచి వ్యాపారం కూడా అలాగే తయారైంది మామ. చాలా చాలా డౌన్ అయిపోయింది. నిజంగా ఇందులో లాభాలు చూసి ఒక వారం రోజుల పైన అయిందంటే నేను వెళ్ళే రోజు లాభం చూసాను దీంట్లో. ఆ తర్వాత నుంచి కూడా ఏ రోజు అయితే లాభం అయితే కనపడలేదు. ఏదో ఒక్కొక్క రోజు మాత్రం దాని మెయింటెనెన్స్ దానికి వచ్చి ఏదో ఒక ఇలా జీతాలు, ఇద్దరికి జీతాలు రావాలి కదా, ఏదో ఒక్కరి జీతం అయితే వచ్చేది. లాభాలు అయితే మాత్రం అస్సలు రాలేదు. ఏదో దానికి పోతా అయితే వ్యాపారం అయితే జరుగుతూ ఉంది అంతే, అస్సలు లాభాలు లేదు.
చాలా మంది ఏం లెక్కేస్తుంటారంటే ఇప్పుడు ఒక రోజు ఏదో 4,000 5,000 వచ్చినాయి కదా అని చెప్పి నెలకు లెక్కేసి 1,20,000 వస్తాయి 1,50,000 వస్తాయి అని చెప్పి అయితే అంటారు. కానీ ఇక్కడైతే అంత సినిమా లేదు. ఇప్పుడు వారం రోజులు అయింది మేము చూసి, చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి రోడ్డు మీద కూడా. చూసారు కదా ఈ రకంగా అయితే ఉంటాయి వ్యాపారాలు. మొన్న ఒక ఆయన ఏమంటాడంటే ఆరోగ్యశ్రీ మీద ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్ళాను కదా, నువ్వేమో రోజుకి 4,000 5,000 సంపాదించడం, అది కాకుండా యూట్యూబ్లో సంపాదించడం, ఇంత సంపాదించుకోవడం నువ్వు ఆరోగ్యశ్రీ మీద చేయించుకుంటున్నావు అంటే ఎంత పిసినారోడురా నువ్వు అని చెప్పి కామెంట్ అయితే పెట్టాడు ఒక ఆయన. నిజంగా ఇప్పుడు ఎవడ బొక్కలు ఆడికే తెలుస్తాయి, మన బొక్కలు మనకే తెలుస్తాయి. అలాగే ఎవడ నొప్పి ఆడికే ఉంటుంది. ఏదో ఒక రోజు 4,000 5,000 చూసారు కదా అని చెప్పి మీరు అయితే నెలకంతా లెక్కేసి నెలకిడో 3 లక్షలు 2 లక్షలు సంపాదించడం అని చెప్పి చాలా ఈజీగా అయితే లెక్కేస్తున్నారు. కానీ అంత వ్యవహారం అయితే లేదు ఇక్కడ. అంత ఉంటే మరి బాగానే ఉండు మా ఇన్ని తలకాయ పొట్లు ఎందుకు ఎక్కడో చోట ఒక షటర్ అయితే తీసుకుని వ్యాపారం అయితే చేద్దాను నేను కూడా. ఇప్పుడైతే ఈరోజు బెండకాయ వేసారు, అలాగే మిర్చి వేసారు. బెండకాయ వచ్చి 10 రూపాయలు పడింది, మిర్చి వచ్చి 10 రూపాయలు పడింది. రెండు కూడా 10 రూపాయలే. మిర్చి వచ్చి ఒక 190 కిలోలు వేసారు, బెండకాయ వచ్చి ఒక 150 కిలోలు అయితే బెండకాయ వేసారు. మొత్తం కలిపి 340 కిలోలు అయితే సరుకు అయితే వేసారు. సరుకు అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉంది మా ఈ రోజు అయితే. అంటే 10 రూపాయలనే ఎంత క్వాలిటీగా ఎలా వచ్చిందంటే ఇప్పుడు రేట్లు అయితే మాత్రం ఫుల్ డౌన్ అయిపోయినాయి మా కూరగాయలన్నీ కూడా మార్కెట్లో. అంటే ఇప్పుడు కార్తీక మాసం అయిపోయింది కదా, కూరగాయలన్నీ కూడా చాలా డౌన్ అయిపోయినాయి. ఇప్పుడు మిర్చి కూడా చాలా బాగుంది, 10 రూపాయలు అంటే చాలా చాలా బాగుంది మిర్చి అయితే. బెండకాయ కూడా మనం 20 రూపాయలు పెట్టినప్పుడు కూడా ఈ బెండకాయ అయితే రాలేదు మార్కెట్లో. ఇప్పుడైతే కురసగా ఉండి కాయ పొట్టిగా ఉండి అసలు చాలా క్వాలిటీగా అయితే ఉంది. మొత్తం లేతకాయ అదైతే అది కూడా 10 రూపాయలు పడింది. పొద్దున మా నాన్న ఫోన్ చేసి 8 రూపాయలు కూడా బెండకాయ ఉందా ఏమంటావా అన్నాడు. అయిపోయి 8 రూపాయలు వద్దు కొంచెం మంచి చూడంటే ఇది 14 రూపాయలు చెప్పాడంటే ఒక 3 మూటలు వేసుకుంటామంటే 10 రూపాయలకి అయితే వచ్చింది. మన మిర్చి ఇవన్నీ కూడా 20 రూపాయలు కేజీ అయితే చేసి అమ్ముతున్నాం మామ. 20 రూపాయల కేజీ మూలం మనకైతే వ్యాపారం అయితే మాత్రం కొంచెం స్పీడ్గానే ఉంది. ఒక్కొక్కరు 5 కేజీలు 10 కేజీలు అయితే పట్టుకెళ్ళిన కూడా ఉన్నారు. 20 రూపాయలు కదా, 5 కేజీలు అయితే 100 రూపాయలు, 10 కేజీలు అయితే 200, అలా అయితే పట్టుకెళ్ళిన కూడా ఉన్నారు. 20 రూపాయలు అయితే పెట్టేసి మా వ్యాపారాలు అయితే మాత్రం చాలా డౌన్ ఉన్నాయి. ఎందుకో తెలియదు కానీ, ఎందుకో తెలియకపోవడం ఏం లేదులే, కార్తీక మాసం అయిపోయింది కదా వ్యాపారాలు డౌనే ఉంటాయి. ఎన్ని కొంచెం ఎక్కువ పోతూ ఉంటుంది, మా వ్యాపారాలు అయితే మాత్రం కొంచెం డౌన్లోనే ఉంటాయి. మొన్నటి వరకు ఈ మాల్లో అవి ఉన్నాయి కదా మా స్వామి మాల్లో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడైతే ఆ మాల్లో కూడా చాలా వరకు కూడా తీసేస్తూ ఉంటారు, అంటే విడిముళ్ళు అయిపోతూ ఉంటాయి. అందుకని చెప్పి వ్యాపారం కూడా కొంచెం డౌన్ అయితే ఉంటుంది. 80 మీదకి అయితే వెళ్తారు మా జనం అయితే మాత్రం. ఇప్పుడు ఈ నెల రోజులు కూడా కొంచెం డెడ్లోనే ఉంటుంది. సరికి అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. అసలు 20 రూపాయల మీద అమ్మకపోతే మాత్రం ఈరోజు శుద్ధ బొక్క అయిపోయింది వ్యాపారం. ఈ కమల ఫలాలు వచ్చి 1-2 రూపాయలు మా కాయ, 2 రూపాయలు కాయ, కానీ ఇది ఫుల్ స్వీట్ అయితే ఉంది. మా బావ అయితే సరదాగా కూర్చున్నాం కదని చెప్పి వెళ్ళి ఒక 10 రూపాయలకి 5 కాయలు అయితే తెచ్చాడు. తర్వాత 5 కాయలు తినేసిన తర్వాత నేను వెళ్ళి మళ్ళీ 20 రూపాయలు ఇచ్చి ఇంకొక 10 కాయలు అయితే తెచ్చాను. కాయలు అయితే మాత్రం చాలా స్వీట్ ఉన్నాయి. కాయలన్నీ కూడా మళ్ళీ మనం ఏరుకోవచ్చు, అందులో కూడా మనం ముందే అమ్ముతున్నారు ఇవి కూడా. అసలు 2 రూపాయలు కాయ అంటే అసలు ఏం మిగులుతుందో ఏమో నాకు అర్థం కావట్లేదు. కానీ అంటే సొమ్ము చేసుకోవడమే, ఇంక ఇది దీంట్లో లాభం ఏమి ఉండదు, సొమ్ము చేసుకోవడమే. మొత్తం డెడ్ అయిపోయింది మా కమలాఫలం కూడా. ఇప్పుడు మన వ్యాపారం అయితే మాత్రం అలా పోతా ఉంది. 20 రూపాయల కేజీ కదా, గ్యాప్ లేకుండా ఉంది వ్యాపారం కూడా. మళ్ళీ ఇందులో కూడా 1/2 కేజీలు. ఇప్పుడు అసలే కేజీ 20 రూపాయలు అంటే ఇందులో కూడా 1/2 కేజీలు అయితే వేయాల్సి వస్తుంది. అదొక 1/2 కేజీ, ఒక 1/2 కేజీ కేజీ, అలా 20 రూపాయలకి అయితే పట్టుకెళ్తారు. మనం అయితే కొంతమందికి వేయమని చెప్తాం, అంటే వేసుకుంటారని కిలో వేసుకుంటారని తప్ప మరీ పోతుంటే సరే ఇంక వేసుకోండి అని చెప్పి అయితే వేసేస్తాం. వ్యాపారం అయితే పర్లేదు. 1/2 కేజీలతో కూడా అలా జరుగుతూనే ఉంది. ఒక పక్క అయితే మా బావ మిర్చి వేస్తున్నాడు, ఒక పక్క అయితే మా నాన్న బెండకాయ అయితే వేస్తున్నాడు. నాకు కూడా ఈ చెయ్యి అయితే మాత్రం చాలా బాగా సపోర్ట్ చేస్తుంది మావ. అంటే కొంచెం భయపడ్డాను నేను, ఆపరేషన్ చేసింది రాడ్లు తీసేసిన తర్వాత మళ్ళీ ఒక నెల రోజుల పైన మనం ఏ ముట్టుకోకూడదేమో, చెయ్యి అసలు సపోర్ట్ చేయదేమో, పెయిన్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పి నేనైతే చాలా భయపడ్డాను. కానీ ఇదైతే మాత్రం అంత పెయిన్ అయితే లేదు, అంత పెయిన్ కాదు అసలు పెయినే లేదు నాకు చెయ్యి అయితే. కానీ కుట్లు ఉన్నాయి కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. అలాగే కొంచెం బరువులు ఎగదీయకుండా సింపుల్గా పైన అయితే మేనేజ్ చేసేసి మా ఫోన్ పట్టుకోవడం, టైప్ చేయడం ఇవన్నీ కూడా అసలు పర్లేదు, చాలా బాగుంది. నాకు చెయ్యి అయితే మాత్రం ఇంత ముందులా లేదు, ఇప్పుడే కొంచెం ఫ్రీగా అనిపిస్తుంది. కాబట్టి ఈ కుట్లన్నీ ఆరిపోయి కొంచెం చేయి సెట్ అయిన తర్వాత మనకైతే మాత్రం చాలా బాగా అయితే ఉంటుంది చెయ్యి అయితే. చేతి కుట్లు అయితే ఉన్నాయి కదా, కుట్లు అయితే మాత్రం ఒక 15 రోజులుగా తిప్పేస్తారండి మామ. 15 రోజుల వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత కొంచెం ఫ్రీ అయిపోతాం మనం కూడా. ఇంకా సరుకు కూడా మన దగ్గర ఉన్నదంతా కూడా బండ్లు అయితే వేసాము మామ, ఇంకెంతో లేదు. ఇంకా మిర్చి అయితే ఇదే ఉంది. బెండకాయ కూడా కొంచెం దగ్గరికి అయితే వచ్చేసింది. బెండకాయ వచ్చి ఒక 15-20 కిలోలు అయితే బెండకాయ ఉంటుంది. మిర్చి అయితే మాత్రం ఒక 50 కిలోలు అయితే మిర్చి అయితే ఉంటుంది. ఇది అయిపోతే మాత్రం మనకు చాలా వరకు క్లియర్ అయిపోయినట్టే. మార్కెట్ ఎలాగో డౌన్లోనే ఉంది కదా, కాబట్టి రేపు పొద్దునైతే మొత్తం కలిపి ఒక 5-6 రకాలు అయితే వేస్తాను మా బండి దగ్గర. అంటే ఇప్పుడు చాలా వరకు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా రెండైనా అని చెప్పి అయితే అడుగుతున్నారు. అంటే మన వ్యాపారం ఎప్పుడు కూడా ఇదే, ఈ వ్యాపారం అయితే మనకి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే ఇది కూడా మనకి సూపర్ అయితే ఉంటుంది ఈ వ్యాపారం. మిర్చి కేజీ 20, బెండకాయ కేజీ 20, కేజీ 20, కేజీ 20, కేజీ 20, మిర్చి కేజీ 20, బెండకాయ కేజీ 20, కేజీ 20, కేజీ 20. మనల్ని జనం కూడా ఎందుకు అడుగుతున్నారంటే వేరే ఐటమ్స్ ఏం లేవా ఇంకా అని చెప్పి ఎందుకు అడుగుతారంటే ఇప్పుడు మనం కేజీ 20కి అమ్ముతున్నాం కదా, అలాగే మన దగ్గర ఇంకా వేరే ఐటమ్స్ ఏమున్నా కూడా కొంచెం తక్కువ రేట్లో ఉంటాయని చెప్పి మనల్ని అయితే అడుగుతారన్నమాట. వేరే ఏం లేదా, వేరే వేయండి అని చెప్పి. రేపు పొద్దునైతే ఒక 4-5 రకాలు అయితే వేస్తాను మనం ఏ వేసినా కూడా కేజీ నాకు తెలిసి ఒక 40 రూపాయలు లోపే ఉంటాయి. రేపు పొద్దునైతే మాత్రం ఒక 4-5 ఐటమ్స్ అయితే వేస్తాను. సేమ్ మళ్ళీ ఇక్కడే పెడతాం. ఇదైతే ఎల్లంతల గుడి దగ్గర కొంచెం ముందుకైతే పెడుతున్నాం మామ.
మనం ఎల్లంతల్ని వీడియోలో చూపించి కూడా ఒక వారం 10 రోజులు అయితే అయిపోతుంది. అందుకే మన వ్యాపారం కూడా కొంచెం డౌన్ అయిందేమో అని అయితే చిన్న సెంటిమెంట్ అయితే ఉంది నాకు కూడా. రేపు పొద్దున్న అయితే ఎల్లంతలు గుళ్ళకి వెళ్ళి ఒకసారి అయితే దండం అయితే పెట్టుకోవాలి మామ. ఎందుకంటే వ్యాపారం అయితే చాలా అతలాకుతలం అయిపోయింది. మన పరిస్థితి కూడా కొంచెం డౌన్ అయిపోయింది. మొన్నటి వరకు ఫుల్ స్వింగ్లో అయితే ఉంది. యూట్యూబ్ అవునే ఈ వ్యాపారం అవునే అన్నీ కూడా కొంచెం బాగుంది. కానీ ఇప్పుడైతే కొంచెం డౌన్ అయిపోయింది మనది అంతా కూడా. అంటే రీచ్ కూడా తక్కువ ఉంది మనకి. అంటే రీచ్ ఎందుకు తక్కువ అయిపోయిందంటే ఇప్పుడు మనం వ్యాపార వీడియోలు పెడితేనే దిగుతున్నారు మామ మనల్ని. మన పర్సనల్ వీడియోలు లేకపోతే వేరే ఏం పెట్టినా కూడా మనల్ని అయితే దేగట్లేదు. కాబట్టి ఇక నుండి అయితే వ్యాపారం వీడియోలో పెడతాను నేను కూడా. అసలు ఈ రోజు మనకి బెండకాయ ఈ మిర్చి మీద మనకి ఎంత లాభం వచ్చింది ఏంటి అనేది అయితే చూద్దాం మామ. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ముందు ఒక లైక్ చేయండి మామ, కొంచెం రీచ్ అయితే పెరుగుతుంది మనకు కూడా. ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకుండా, మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా కానీ ఒక లైక్ అయితే మాత్రం చేయండి వీడియోకి. క్యాష్ వచ్చి 38.50 అయితే క్యాష్ వచ్చింది మామ. ఫోన్పేలో అయితే 33.60 అయితే ఫోన్పేలో పడింది. మొత్తం ఒకసారి కలిపి అయితే చూద్దాం. 38.50 అయితే క్యాష్ వచ్చింది మామ. 33.60 అయితే ఫోన్పేలో పడింది. మొత్తం అయితే 7,210 రూపాయలు అయితే అమ్మకం అమ్మింది మామ. దాంట్లోంచి 3,960 రూపాయలు అయితే సరికైంది. మిగిలిన 3,250. దాంట్లో 100 రూపాయలు టిఫిన్లు టీలు ఉంటాయి, ఒక 500 రూపాయలు ఆటో, ఒక 150 రూపాయలు కవర్లో. ఇవన్నీ తీసేక మనకు ఒక 2,500 అయితే మిగిలింది. 7 రోజుల తర్వాత ఈ రోజు అయితే లాభం చూసాము ఈ వ్యాపారంలో. సరుకు కూడా ఇంకా ఆల్మోస్ట్ అయితే క్లియర్ అయిపోయింది. రేపటి నుండి అయితే నేను కూడా మార్కెట్కి వెళ్తాను మా యథావిధిగా. రేట్లు కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను, అసలు ఏ రేట్లు ఎలా ఉన్నాయని చెప్పి. మనం కూడా మార్కెట్కి వెళ్ళి ఒక వారం 10 రోజులు అయితే అయిపోతుంది. చూద్దాం మరి రేపు పొద్దున మార్కెట్లో ఏమవుతుంది ఏంటో. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి మామ. మనం కూడా ఒక వారం రోజుల తర్వాత ఈ వీడియో అయితే పెడుతున్నాను, వ్యాపారం వీడియో అయితే. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మామ. ముందు సబ్స్క్రైబ్ చేయమావా. సరే మరి ఉంటారు, రేపు పొద్దున్న అయితే మార్కెట్కి అయితే కలుద్దాం మరి. బాయ్. ఇది వ్యాపారం.